హాయ్ అండి, హలో. ఈరోజైతే పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. ఇది 2 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైనింగ్ పిండేసి ఆరేసుకొని అరేంజ్ చేసి పెట్టుకున్నాను. స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే కొట్టేసుకున్నాను. ఫస్ట్ లైన్ కొట్టుకున్నాక ఇది హైట్ వచ్చేసి 16 ఇంచెస్ హైటు, బ్లౌజ్ హైటు. మనం 1 ఇంచ్ కలుపుతాం కదా, కుట్లోకి వెళ్ళిపోతుంది. 1 ఇంచ్ తోటి 7 ఇంచెస్ హైటు, 7 ఇంచెస్ హైట్కి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. సేమ్ యాస్టీజ్ ఇక్కడ కూడా 17 ఇంచెస్, 17 ఇంచెస్కి ఒక మార్కింగ్ స్ట్రైట్ లైన్ అయితే కొట్టుకున్నాను. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 2.5, షోల్డర్ 3, టోటల్గా 5.5. ఇక్కడ 6 ఇంచెస్ హైటు, చంక డౌన్ అనమాట. మన ఇష్టం, కొంచెం బొద్దుగా ఉంటుందంట, కొంచెం 6 బాగా కూడా పెట్టుకోవచ్చు. నేను 6 పెట్టుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచెస్ చంక డౌన్. ఇది మనం ఇక్కడ హైట్ సేమ్ ఇక్కడ ఉందా లేదా కూడా చూసుకుంటాను, ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం అనమాట. సో ఈ 5.5కి ఇక్కడ 5.5 కూడా మార్క్ పెట్టేసుకొని ఈ 6 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ 6 ఇంచ్కి ఈ 6 ఇంచ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకున్నాను. ఇది చంక వస్తుంది మనకి. ఇదైతే బ్యాక్ నెక్ వచ్చేసి ఆమెకి 6.5 ఉంది. 6.5 1 ఇంచ్ కలిపితే 7.5 కదా. సో 7.5 పెట్టేసుకుందాము. 7.5కి 2 ఇంచెస్, 2.5 లో వెడల్పు. సేమ్ ఈ నెక్ తీసుకున్నాం కదా 2.5, ఇక్కడ కూడా 2.5 స్ట్రైట్ లైన్ అయితే కొట్టేసుకుందాము. వచ్చేసింది మనకు బ్యాక్ పార్ట్. ఇది నెక్, ఇది వచ్చేసి చంక. ఇప్పుడు చంక లోతు 1.5 ఇంచుకి లోతు అయితే తీసుకున్నాను. చంక లోతు 1.5 ఇంచ్ లోతు తీసుకుని 1.5 అయితే పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే కర్వ్ స్కేలు. సో నేనైతే కర్వ్ స్కేల్, కొత్త వాళ్ళకైతే కర్వ్ స్కేల్ యూజ్ చేయడం బెటరు. ఈ 3 డాట్, ఈ డాట్ ఇక్కడ లైన్, ఇక్కడ లైన్ కలిసేటట్టు కర్వ్ స్కేల్ పెట్టేసుకొని ఇలా లైన్ కొట్టుకోవాలి. ఇది చంక డౌను. ఇక్కడ కూడా మన ఇష్టము, రౌండ్గా. తనకైతే కొంచెం రౌండ్ కావాలన్నది, సో నేనైతే రౌండ్ కోసము ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా కొంచెం తనకి డీప్ ఉండాలన్నది, సో అందుకని నేను ఇలా రౌండ్ తీసుకున్నాను. నెక్ అనేది రౌండ్. ఓకే, ఇది రౌండ్ వచ్చేసింది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు హైట్, చెస్ట్ వెడల్పు వచ్చేసి 21.5 అంటే ఎంత మనకి 11 ఇంచెస్, ఆల్మోస్ట్ 11 ఇంచెస్కి 11 ఇంచెస్ పెట్టుకుందాము. 21.5 ఆల్మోస్ట్ 11 ఇంచెస్ అంటే సరే 10.5 పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ క్రాస్ జరుపుతుంది కాబట్టి 10.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సేమ్ అదే 10.5 ఇక్కడ కూడా పెట్టుకుందాము. సేమ్ 10.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము. ఓకే, ఇదేనండి మనకి. ఇది గీసిన అవసరం లేదు, గీయకుండా ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా అన్నమాట 2 ఇంచెస్ తీసుకున్నాము. సో ఇదండి బ్యాక్ పార్ట్. ఇంత ఈజీగా చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూసుకొని రిపీట్ చేసుకుంటూ కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే నేనైతే కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలానే కట్ చేసేయండి. 1-2 సార్లు చూసుకుంటూ కట్ చేయండి విధానంలో. చూడండి, హెచ్చు తగ్గు లేకుండా నిదానంగా కట్ చేసుకొని ఎట్లా ఉందో అట్లా లైన్ మీద కట్ చేసుకుంటారా అండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా బుగ్గలు వచ్చేస్తాయి సంకలో, చంకడం కాబట్టి. అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. చూడండి మీరు, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకుందాం. హ్యాండ్స్ ఇందులో
హ్యాండ్స్ సమానంగా అనుకొని హ్యాండ్స్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే 2 ఫోల్డ్ ఉన్నాయి కానీ 4 ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఇలా 4 ఫోల్డ్ చేసేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయి. ఇగో ఇది పొట్టిగా ఉంది, ఇది పొడుగుంది, మళ్ళీ ఇది ఇంకా పొడుగుంది కదా. సో హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఫస్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఫస్ట్ అయితే లైన్ చేసి కట్ చేసుకుంటున్నా నేను. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి 6.5. 6.5కి 1 ఇంచ్ కలిపితే 7.5 కదా. సో 7.5కి 7.5 పెట్టేసుకున్నా. ఇక్కడ కూడా 7.5 పెట్టిద్దాము. 7.5 పెట్టుకొని ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నా, స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒక 2 ఇంచెస్ హైట్ అయితే పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ వెడల్పు అయితే పెట్టుకుంటాను, లైన్ పెట్టుకుంటాను 2 ఇంచెస్కి. ఇప్పుడు అదే హ్యాండ్ వచ్చి చిన్న హ్యాండ్ కదా, మనం 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. హ్యాండ్ చిన్నది కాబట్టి సో 2.5కి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 2.5కి ఈ 2.5 పెట్టేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఎందుకంటే చంక లోతు ఇక్కడ మనకి టైట్గా పట్టేయకుండా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే ఎన్ని సమానంగా ఉండేలాగా చూసుకున్నాము. హెచ్చు తగ్గు లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా. సో తర్వాత ఈమె చంక ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కా నుంచి ఇక్కడ వరకు 9 ఇంచెస్ ఏడుకు వస్తుందో చూసుకుందాం. చూసేసుకొని ఈడొకైతే ఒక మార్క్ అయితే పెట్టుకున్న, బయటకు వచ్చింది పెద్దది కాబట్టి పెట్టేసుకొని ఇక్కడ 2 ఇంచులు 2 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా మనం. ఈ 2 ఇంచులకి ఈ 9 ఇంచులకి ఒక లైన్ అయితే గీసేసుకున్నాం. గీసేసుకొని ఇక్కడ మనం ఇప్పుడు రౌండ్గా మనం హ్యాండ్ అనేది తీసుకోవాలి. ఇలా కొంచెం ఇది క్రాస్గా ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అవ్వాలి. కొంచెం చంక కిందికి వచ్చేసరికి ఇలా డౌన్ చూడడానికి ఏ ఆకారం లెక్కన కనిపిస్తుంది. ఓకేనా, చూడండి నేను ఇక్కడ కొంచెం ఇలా అని దీని జాయింట్గా ఈ స్ట్రైట్ గీసిన లైన్కి ఇలా గీసేసుకొని మళ్ళీ దాన్ని డౌన్ చేస్తాను ఇక్కడికి వచ్చేసరికి. సో ఇదైతే హ్యాండ్ కట్ చేస్తున్నా. అయిపోయింది కదా. ఇంకో ఇదేనండి హెచ్చు తగ్గులు ఉందని చెప్పాను కదా నేను. సో మనకి ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఏం కాదు, ఇది తీసేసుకుందాం. ఇంకో ఇది తక్కువ ఉంది కదా, 2 సమానంగా రావు, అందుకని మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ బాగోదు, అందుకని సమానంగా కట్ చేసుకున్నాను. జాయింట్లు అయితే ఖచ్చితంగా పడతాయి. సో జాయింట్లకు కూడా ఇదే తీసేసుకుంటున్నాను నేను. ఇవి జాయింట్ పీసెస్. జాయింట్ పీసెస్ కూడా ముందుగా తీసేసుకుంటున్నాను. సో ఇవైతే జాయింట్లు, దీనికి వేసేస్తా. మనమైతే ఇదైతే ఐడియా ఉండడానికి మిడిల్లో టక్ అయితే ఇచ్చేసుకున్నా. దీని జాయింట్ కూడా కట్ చేస్తున్నాను నేను. దీని జాయింట్ ఇప్పుడైతే దీన్ని కూడా టక్ ఇచ్చేసిన. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ మనకు మెయిన్ అంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ కూడా ఈజీగానే తీసుకోవచ్చు, బట్ ఉన్నదంతా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది. చూడండి ఇంత ఉండేది మొత్తం ఫ్రంట్ పార్టే కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మంచిగా చూడండి కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనము ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి కూడా ఒకేసారి తీసేసుకుందాము. ఒకేసారి వస్తుంది. చాలా పెద్ద బ్లౌజు, మనకైతే జాయింట్లు అయితే పడతాయి ఖచ్చితంగా. సమానంగా సర్దుకొని ఇప్పుడైతే నేను షోల్డర్ కూడా డ్రా చేసుకుంటున్నాను. స్టీజ్ ఎలా ఉంటుందో చంక రౌండ్ కూడా డ్రా చేసుకుంటున్నా. చంక రౌండ్ షోల్డర్ ఎలా ఉంటుందో అలా డ్రా చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది 1 ఇంచ్ టేప్, 1 ఇంచ్ స్కేల్ అండి. మనకు 1 ఇంచ్ ఉంటుంది, చూడొచ్చు మీరు. పెద్ద డబల్ పని కాకుండా ఇది 1 ఇంచ్ స్కేల్. సో ఈ 1 ఇంచ్ స్కేల్ ఇక్కడ పెట్టేసుకొని ఈ ఎడ్జ్లో ఉంది చూడండి, ఈ ఎడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎడ్జ్, ఆ ఎడ్జ్లో ఈ 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని
ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాం 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి, 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొసుకున్నాం. అయిపోయిందా? సేమ్ యాజ్ టీజ్ మళ్ళీ ఇటు కార్నర్ కూడా ఈ 1 ఇంచ్ కానించి ఇక్కడ ఈ చంక రౌండ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వరకు ఇలా స్ట్రైట్గా ఈ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడికి వస్తాకే ఫినిషింగ్ రావాలి, ఇలా క్రాస్గా వస్తుంది. సో ఇలా ఒక లైన్ అయితే ఇలా పెట్టేసుకొని ఇటు ఒక లైన్, ఇక్కడ 1 ఇంచ్ వస్తుంది, ఇక్కడ 1 ఇంచ్ తోడు ఉండకుండా క్రాస్ గీసుకున్నాం. చూడొచ్చు మీరు. అయిపోయిందా? మనకి ఇది ఇప్పుడు ఇది 1 ఇంచ్, ఇది 1 ఇంచ్ కంప్లీట్ అయిపోయింది. షోల్డర్ గీసేసాము, ఆమ్ రౌండ్ కూడా గీసేసాము. ఇప్పుడు ఇది ఐడెంటిఫై కోసం 2.5 నెక్, మనకు నెక్ అనేది బరాబర్ ఉండడానికి కోసం నెక్ మన శాంపుల్గా అయితే 2.5 పెట్టుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాం. ఆ నెక్ వరకు నెక్ మార్క్ పెట్టుకున్నాను, అది స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాం. ఓకే, పర్ఫెక్టే అయిపోయింది మనకి. ఇప్పుడైతే అన్నీ గీసేసుకున్నాం. చూడండి, చూసేసి ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను నేను. తీసేస్తే ఇంకో మనకు స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. సో ఈ స్ట్రక్చర్లోనే మనం షేప్ పట్టి తీసుకుంటాము, ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుంటాము. సో నెక్ వచ్చేసి అనేది ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, 7 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను. 7 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. 2.5కి 2.5 ఇలా లైన్, ఒక లైన్ కూడా డ్రా చేసుకున్నాను స్ట్రైట్గా. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్లో చూడండి కొంచెం రౌండ్గా ఉండడానికి మన ఇష్టం, ఇలా రౌండ్గా అయినా తీసుకోవచ్చు. ఈ ఎడ్జ్లో ఇది రౌండ్ అన్నమాట, రౌండ్గా ఇలా తీసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు చంక లోతు కూడా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్ అనుకుంటే ఒక 1/2 ఇంచ్, మినిమం 1/2 ఇంచ్ ఉండాలని, లేకపోతే ముడత వస్తుంది. మినిమం 1/2 ఇంచ్ తోటి కట్ చేసుకోవాలి. ఓకే, చంకలోతు అయితే అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి తీస్తున్నాం. షేప్ పట్టి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 ఇంచ్, మన ఇష్టం. 3.5 పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా 3 ఇంచెస్. ఇప్పుడు ఆ 3.5కి 3కి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము ఇలా. ఓకే, షేప్ పట్టి, ఇది షేప్ పట్టి కిందకి వస్తుంది. ఇప్పుడు 5 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ కాడ నుంచి ఒక 5 ఇంచెస్ పెట్టుకొని ఎడ్జ్లో 1 ఇంచ్ కాడ 3 డాట్స్ పెట్టుకోండి. 1 ఇంచ్ తోటి 1 ఇంచ్ తోటి 3 డాట్స్ పెట్టుకుంటే ఇది షేప్ పట్టిది మన ఇష్టం. ఇక్కడ చూసుకోవచ్చు 2 ఇంచెస్ హైట్ తోటి కూడా పెట్టుకోవచ్చు. కావాలంటే 2 ఇంచెస్ హైట్ తోటి కూడా ఇలా షేప్ పట్టి పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ హైట్ తోటి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉక్కు కాజా పట్టి ఇంత హైట్ బాగోదుగా, పెద్ద బ్లౌజ్ కాబట్టి బాగోదు. మినిమం అయితే నేనైతే 5 ఇంచెస్ తీసుకుంటున్నా పెద్ద బ్లౌజు, లేకపోతే 4.5 కూడా తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో నేను ఇలా అయితే క్రాస్ ఇచ్చేస్తున్నాను. ఇది వేస్టెడ్ కిందకు వస్తుంది మనకి. సో అయిపోయింది ఇంత. ఇక్కడ ఇది ఒక టక్స్, ఇంకా ఇక్కడ ఈడొక టక్స్. జస్ట్ ఇలా ఐడెంటిఫై ఉండాలనుకుంటే 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు మీరు ఇట్లా గుర్తు ఐడెంటిటీగా ఉండాలంటే 6 ఇంచెస్ కానించి. ఇది పెద్ద బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్, చిన్న బ్లౌజ్ అయితేనో 6 ఇంచెస్, పెద్ద బ్లౌజ్ అయితేనో 6.5కి పెట్టుకోవచ్చు. అయిపోతే డాట్స్ 3 డాట్స్ అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. షేప్ పట్టి కూడా ఇందులోనే వచ్చేసింది. ఓకేనా, కట్ చేసేద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చూడొచ్చు మీరు, మొత్తం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. యాజ్ ఈజ్ లైన్ మీద కట్ చేయొద్దంటారు కానీ కట్ చేయాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా క్లాత్ కుచ్చిళ్ళు లెక్క వస్తుంది మనకి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని మీదనే కట్ చేసుకోవడం బెటరు. చూడండి నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో 1కి 2 సార్లు చూసేసి కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చంక కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు షేప్ పట్టి కట్ చేస్తాను. చూడండి,
షేప్ పట్టి కూడా అయిపోయింది. మనం వేస్ట్ కిందకి అన్నాం కదా, ఇదే అండి వేస్ట్. అది చూడొచ్చు, ఆ వేస్ట్ కూడా తీసేసాను. తీసేసి మనకు స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, నేను స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది. సో నేనైతే 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను కదా, ఇటైతే షేప్ అయితే ఇచ్చుకున్నాను, డ్రా చేసుకున్నాను. బట్ నాకు బ్యాక్ సైడ్ కూడా పడాలంటే రన్నర్ తోటి ఇలా రన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ కూడా పడుతుంది మనకి రన్నర్ తోటి. నేను ఒకేసారి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డబల్ నాకు వర్క్ ఉండకుండా ఇలా డ్రా చేసుకుంటాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది. సో రన్ చేసేసుకున్నాం కదా, రన్నర్ తోటి మన బ్యాక్ సైడ్ కూడా పడుతుంది. చూడండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటున్నాను. ఇది ప్రాసెస్ మనకి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కూడా పడుతుంది. చూడండి, నేను డ్రా చేస్తాను. ఓకే, ఇది రన్నర్ తోటి కూడా రన్ చేసుకుంటా. ఈ మార్క్ మీదనే మనం కుట్టేసుకోవచ్చు. ఇక వీకి ఎక్కడ డాట్స్ పెట్టాలి, ఎక్కడ ఎంత హైట్లో పెట్టాలి అని వీక డౌట్స్ ఉండకుండా మనం చాలా సింపుల్ మెథడ్లో కొద్దిసేపు హార్డ్ వర్క్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే తొందరగా కుట్టేసుకోవచ్చు. సో మనకి ఫ్రంట్ పార్ట్లు కూడా అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇవి షేప్ పట్టి కదా, సో షేప్ పట్టికి ఇంకా 2 షేప్ పట్టీలు కావాలి కదా, ఇంకా 2 షేప్ పట్టీలు ఇందులో చూసుకుందాం మనకు వస్తుందా లేదా అనేసి, హైట్ సరిపోతుందా లేదా చూసేసుకొని తీసుకుందాం. ఓకే, ఏమన్నా నాకైతే నడుము పట్టి వస్తలేదు. నడుము పట్టి ఎక్కడ తీసుకోవాలనేది చూడాలి. సో నడుము పట్టి అయితే రావట్లేదు. ఈజీగా ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవడమే దాని మీద. ఇది షేప్ పట్టి, డబల్ షేప్ పట్టి ఒకటి మొత్తం 6 ఉండాలి. 2 మెయిన్ క్లాత్, 2 లైనింగ్స్, 1 మెయిన్ క్లాత్, మొత్తం 6 అయితే సరిపోతాయి. ఈ షేప్ పట్టి అయితే వచ్చేసింది నాకు. నెక్ పట్టి, నడుము పట్టీలు అయితే లేవు, ఒకటే ఉంది. సరే, వేరే దాంట్లో నుంచి అడ్జస్ట్ చేసుకుందాము. నడుము పట్టు 2 అయితే వచ్చినాయి, ఇంకా మిగతా 2 అయితే రాలేదు. వేరే దాంట్లో నుంచి అడ్జస్ట్ చేసుకుందాము. సో నడుము పట్టీలు కూడా అయిపోయినాయి మనకి. షేప్ పట్టీలు అయిపోయినాయి, నడుము పట్టీలు అయిపోయినాయి. ఇప్పుడు క్రాస్ పట్టీ, మెడ పట్టి ఉంటుంది కదా, క్రాస్ పట్టీ ఒకదానికి అవసరం లేదండి. లైనింగ్ ఒకదానికి ఓవర్లాక్ పైపింగ్ వేస్తాను, అది కూడా చూపిస్తా వీడియో. ఇప్పుడు దేనికి ఓవర్లాక్ పైపింగ్, బ్లూ దానికి పైపింగ్. ఓకే, ఇది ఓవర్లాక్ పైపింగ్. దీన్ని అయితే షేప్ పట్టినతో అవసరం లేదు నాకు. నెక్ పట్టి అవసరం లేదు దీనికి. మనకు ఇది పైపింగ్ లేనిది కాబట్టి దీనికి అవసరం క్రాస్ పట్టి. నాకు కట్ చేసుకుంటున్నాను క్రాస్. ఒక 1 ఇంచెస్ సరిపోతుంది మనకి. వీటికి కూడా ఫస్ట్లో అయితే మెజర్మెంట్ చేసుకునేదాన్ని 1 ఇంచ్ అనేసి. ఇలా 1 ఇంచ్ తోటి మెజర్మెంట్ రాని వాళ్ళైతే ఇలా 1 ఇంచ్ తోటి మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో నేను అలానే కట్ చేసేదాన్ని. ఇప్పుడు మనకు ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం కట్ చేసుకుంటే ఎంత కావాలండి అంత. సో క్రాస్ పట్టి కూడా కంప్లీట్. ఓకేనా, క్రాస్ పట్టి మనము ప్రతిదీ కటింగ్లోనే తీసుకుంటున్నాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఒకటి ఉంది ఒకటి లేదని వెతుక్కోకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో 40 మినిట్స్ ఈజీగా బ్లౌజ్ కుట్టేయచ్చు, 1/2 అవర్లో 40 మినిట్స్లో. సో మన క్రాస్ పట్టి కూడా అయిపోయింది. దీనిది నడుము పట్టి ఒక్కటి లేదు, వేరే తీసుకుందాము. ఓకేనా, సో ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే తీసేసుకుందాము. మెయిన్ క్లాత్ డిజైన్ డిఫరెంట్ ఉందండి, డిజైన్ బట్టి కూడా తీసుకోవాలి. చూడండి, ఇది హ్యాండ్స్కి వచ్చింది. హ్యాండ్స్కి వచ్చిన చిన్న కుందన్స్ లెక్క ఇచ్చారు. డిజైన్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ వేసుకుంటే మళ్ళీ డిజైన్ క్రాస్ అయిపోద్ది. సో మనం డిజైన్ బట్టి కూడా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని. మన డిజైన్ వచ్చింది కదా, ఫస్ట్ ఇది హ్యాండ్ తీసేసుకుందాము. ఇగో చూడండి, హ్యాండ్ అయితే పెట్టుకుందాము. చాలా చిన్న బ్లౌజ్ ఇచ్చింది, జాయింట్లు అయితే బాగానే పడతాయి నాకు. హ్యాండ్కి అడ్జస్ట్ చేసుకుందాం. హ్యాండ్ అడ్జస్ట్ చేసుకున్నాక
నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మనకైతే యాక్చువల్ ఏంటంటే ఇది అటు రావాలి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్టే కట్ చేస్తాం, బట్ ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి హ్యాండ్స్ తీసుకున్నాము. హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కూడా మనకు కావాలి కాబట్టి దీన్ని కూడా ఇలానే, నాకైతే సరిపోవట్లేదు. జాయింట్లు అయితే ఖచ్చితంగా పడతాయి తనకి. చూడండి అస్సలు సరిపోవట్లేదు, చాలా బొద్దుగా ఉంటుంది కాబట్టి. పెద్ద బ్లౌజ్ ఇది, జాయింట్లు అయితే మెయిన్ క్లాత్కి కూడా పడతాయి. సో నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. నేను చూపిస్తాను కటింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ అయితే ఇది కట్ చేస్తున్నట్టు లాస్ట్కి వెళ్ళిపోయింది కాబట్టి కనిపిస్తలేదు. సో ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను నేను. హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను, రెండు కూడా సపరేట్ చేసేసుకుంటున్నా. ఈ జాయింట్లు హ్యాండ్ మెయిన్ క్లాత్ కూడా జాయింట్లు కావాలి కదా, తర్వాత చూసుకుందాం వేరే దాంట్లో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. నేనైతే నెక్ కట్ చేస్తాను, చూడండి. నెక్ కట్ చేస్తే నా మెథడ్ అంతే అంటాను. నేనైతే ఫస్ట్ అయితే నెక్ అసలు కట్ చేయను, కుట్టేసుకున్నాక నెక్ కట్ చేసుకుంటాను పర్ఫెక్ట్ కోసం. సో ఈజీగా ఉంటుంది. సో నేను నెక్ అయితే కట్ చేయలేదు, చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు చూపిస్తాను నేను. బ్లౌజ్ అది పెద్దగా ఉండి సరిపోవట్లేదు అని చెప్పాను కదా మెయిన్ క్లాత్. సో సరే చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇంకా ఇక్కడ జాయింట్లు అయితే పడతాయండి. జాయింట్లు పడవచ్చు, పడకపోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. కొంచెం అయితే జాయింట్ అయితే పడుతుంది. సో నేనైతే వేస్ట్ అయితే కట్ చేయట్లేదు, ఇదైతే ఇలా ఉంచిందో అలానే ఉంచేసుకుంటాను. కట్ చేయడం ఎందుకని, జాయింట్ కొంచెం ఇటు జరిగినా కూడా మనకి ఇబ్బంది ఉండదు కదా. సో నేనైతే కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇది కొంచెం మిగిలినదంటే షేప్ పట్టి వేసుకున్నాము. చిన్న జాకెట్ ఇచ్చారు కానీ బ్లౌజ్ పెద్ద బ్లౌజు, అడ్జస్ట్ చేసుకుంటే కట్ చేసేయాలి మనం, తప్పదు మనకి. సో ఇప్పుడైతే చూడండి మీరు, నేనైతే షేప్ పట్టిలో కూడా కట్ చేసుకుంటున్నా. రెండు లైనింగ్ షేప్ పట్టిలో ఒక మెయిన్ క్లాత్ అని చెప్పాను కదా, మొత్తం 6 కదా. ఈ 6కి 6 అయితే కట్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ కూడా సరిపోయింది మనకి షేప్ పట్టి కూడా. అదే షేప్ పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్స్, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ వచ్చేసినాయి. కానీ నేను ఇంకొకటి చెప్పాను, మనకి హ్యాండ్స్ జాయింట్లు పడతాయి అన్నా కదా. ఇదొక జాయింట్ కిందకి వేసుకుందాము, ఇదొక జాయింట్ కింద కూడా వేసుకుందాం. ఎందుకంటే తన హ్యాండ్ పెద్దగా ఉంది కదా. సో ఇందులో ఎక్కువ అవుతుంది, బట్ మనం ఇప్పుడు కట్ చేసిన దానికంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే బెటర్ మనకి. లైనింగ్ కొంచెం తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా ఇబ్బంది ఉండదు. సో ఈ హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో ఇంతేనండి కటింగ్ అయితే ఓవరాల్గా. నెక్స్ట్ కూడా సేమ్ ఇంకో లైనింగ్ కూడా అలానే కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది షేప్ క్రాస్ పట్టి, నడుము పట్టి దీనికి రాలేదు కదా, నేను వేరే దాంట్లో తీసుకుంటాను నడుము పట్టి. చాలా ఈజీ అండి ఇంతే కటింగ్ అనేది. ఓకేనా, చూసి నిదానంగా కట్ చేసేయండి. ఓకే, బాయ్.